హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవారి ఫుడ్స్. ఇవాళ మన ఛానల్లో అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకునే దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా గోధుమ పిండి, బొంబాయి రవ్వను, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వతోటి ఇన్స్టెంట్ దోశను మనం ఇవాళ చేసుకుందాము. ఈ దోశకి ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళను అయితే వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. ఇది ఉండలు కట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక మొత్తం వాటర్ అంతా కూడా ఒకేసారి వేయకుండా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ. నా దగ్గర విస్కర్ లేదు కాబట్టి గరిటెతోనే కలుపుకుంటాను. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకుంటే ఇంకా తొందరగా అవుతుంది. ఇలాగే గరిటెతోటి స్మూత్గా కలుపుకోవాలి. ఒకే ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇవి చూడండి, ఇలా స్పీడ్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల చిన్న ఉండలు కూడా లేకుండా మొత్తం స్మూత్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక కప్పు పులిసిన పెరుగును కూడా, పుల్లటి పెరుగు అనేది వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పిండి అనేది కొద్దిగా మన దోశ పిండి పులిసిన విధంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక కప్పు పెరుగును కూడా వేసుకుంటాం మనం ఇందులో. ఇలా వేసుకొని చూసారుగా, ఇలా పిండిలో ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెన్నం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ తీసుకొని రుద్దుకొని అందులో కొద్దిగా వాటర్ని కూడా చల్లుకొని రుద్దుకొని పెన్నం హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని చిన్న దోశలాగా వేసుకుంటే చూడండి, ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు దోశలు వేసుకోండి. నేనైతే స్మాల్ సైజ్ దోశ వేసాను. చూడండి, ఇలా దీనిపైన కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోండి. ఎక్కువ ఆయిల్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఆయిల్ తినేవాళ్ళు కొద్దిగానే వేసుకోవచ్చు. చూడండి, ఇలా దోశ మొత్తం కూడా బాగా ఎర్రగా కాలేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్నే ఉంచుకోవాలి. చూడండి, దోశ మొత్తం కూడా ఆయిల్ బాగా దోశ మొత్తానికి కూడా పట్టేటట్టు ఈ విధంగా అడుగును మొత్తం కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దోశని చిన్నగా ముందుగా అంచుల వైపు దోశను గరిటెతో ముందుగా అంచుల వైపు చిన్నగా అనుకుంటూ తర్వాత మధ్యలో తీసుకోవాలి. ఒకేసారి తీస్తే దోశ అనేది చిరిగిపోయే అవకాశం ఉంది. చూసారా, ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని దోశను బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇలా బాగా కాల్చుకోవాలి. క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా పిండి అనేది బాగా పలుచగా కలుపుకోవచ్చు. లేదు కొస్త మెత్తగా ఉండాలి దోశ అంటే గిన కొద్దిగా చిక్కగానే పిండి అనేది కలుపుకోవచ్చు. మనం పిండి కలుపుకునే దానిలోనే దోశ అనేది గట్టిగా కావాలా మెత్తగా కావాలా అనేది వస్తుంది. క్రిస్పీ దోశలు కావాలనుకున్న వాళ్ళు కొంచెం పలుచగా కలుపుకొని దోశ పెన్నం మీద పలుచగా దోశను వేసుకోవాలి. చూసారుగా, ఇలాగే మరొక దోశను కూడా వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటా చట్నీ వేసుకొని తింటే మన వేడి ఇన్స్టెంట్ గోధుమ బొంబాయి రవ్వ దోశలు అయితే తయారైపోతుంది. చూడండి, అప్పటికప్పుడు ఎలా